గోధుమ పిండితో చేసిన కాజల్లాగా ఉంటాయండి. బిస్కెట్లు అనొచ్చు. వీటిని చాలా బాగుంటాయండి. ఇలా చేస్తే పిల్లలకి స్నాక్స్ టైంలో పెట్టచ్చండి. ఇలాంటివి చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలో పోయి ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు ఒక స్వీట్ చేస్తున్నానండి, పిల్లలకి నచ్చేది. దీంతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక 3/4 కప్పు రవ్వ వేస్తున్నానండి, ఉప్మా రవ్వ. 1 స్పూన్నర 2 స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నానండి. కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఒక 3/4 కప్పు పంచదార వేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలుపుకోవాలా, కలిసేటట్టుగా. 1/4 కప్పు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడిది వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటా, వేడిది కదా కాలిద్ది. మొత్తం ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఈ విధంగా రావాలండి, ముద్దకు రావాలా. అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలా. కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలండి. అలాగే చపాతీ ముద్దలా కలుపుకోవాలా. అంతా కూడా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలా. పిండి నానాక బాగా సాఫ్ట్గా అయ్యిందండి. ఇది 2 భాగాలు చేసుకుంటున్నాను. ఒక భాగం పక్కన పెట్టేసి నేను బాగా రోల్ లాగా చేసుకోవాలా. ఇలాగా రోల్ లాగా చేసుకొని కట్ చేసుకోవాలా. 1 ఇంచు వెడల్పుగా కట్ చేసి పెట్టుకోవాలా. అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవాలా. అన్నీ 1 ఇంచు వెడల్పున తీసి పక్కన పెట్టుకోవాలా. చూసారుగా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలా. ఈ విధంగా చేసి పెట్టుకోవాలా. ఇవి కాజాల్లాగా ఉంటాయి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా బాండీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలా. అది నూనె బాగా కాగనివ్వకండి, లేకపోతే లోపల కాగదు. ఇలాగా మొత్తం వేసుకొని కాల్చుకోవాలా. బాండీలు ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలా. ఇలాగే ఒక 5 నిమిషాలు కాలిన తర్వాత తిరిగేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తిరిగేసుకోవాలా. ఇలా చేసుకుంటే బాగా లోపల కూడా బాగా కాలుతాయి. ఇలాగ అన్నీ కూడా ఇలాగే తిరిగేసుకోవాలి. ఇవన్నీ కాలినవి అన్నీ కూడా ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకుంటాం. రెండోసారి కూడా సిమ్లో పెట్టుకొని అవి కూడా అలాగే వేసుకోవాలి. కాగి ఉంటుంది కదా నూనె, మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టుకోండి. అయిపోయినాయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.